అమ్మ మంచి మటన్ ఫ్రై రెసిపీ చెప్పొచ్చు కదా. ఇది 250 గ్రాముల మటన్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్నగా ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని 2 టైమ్స్ కడుక్కొని ఉంచుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ మటన్ వేపిస్తాం దీనిలో. ఇందులో కొంచెం పసుపు మనం చూసుకొని వేసుకోవడమే, దీనికి ఎంత పడుతుందో. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా కలుపుకుంటాం. ఇది చక్కగా కలిసింది కదా, కలుపుకున్నాం కదా, దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఇలాగా దీన్ని ఆయించుకోవడం అంటారు. ఇలా చేస్తాం. ఒక్క పావు గంట ఇలా ఉడికించుకోవాలి. లేనప్పుడు కుక్కర్ అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటాం. నేనైతే ఎప్పుడు కుక్కర్లో పెట్టను. అలా అని చెప్పి ఇలా పావు గంట మనం కలుపుతూ, ఒకవేళ వాటర్ అయిపోతే వాటర్ కొంచెం యాడ్ చేస్తాం. సరే, ఇలా వాటర్ వచ్చింది కదా, మధ్య మధ్యలో తీస్తూ ఇలా కలపాలి. ఇలా నేను పావు గంట ఉడికించుకుంటాను దీన్ని. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది మూత పెట్టుకుందాం. ఈలో పక్కన ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుంటాము. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. వేరుశనగ నూనె అయితే నేను వేస్తున్నాను. ఈ సైజులో 2 ఆనియన్స్ గుండగా తరుక్కుంటాం. ఆనియన్స్ ఇందులో వేసుకుంటున్నాము. ఇది చక్కగా ఒక 2 మినిట్స్ వేగాలి. 2-3 మినిట్స్. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఈ లోపుగా ఇవి 5 వెల్లుల్లి రెక్కలు, 1/2 ఇంచ్ అల్లం, దీన్ని దంచేసుకుందాం. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇది కొంచెం బరగ్గానే మనం దంచుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ ఇందులో వేయించుకుంటాం. ఈ మటన్ కూడా వేగింది కదా, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఇది ఈ ఆనియన్స్లో వంపేసుకుంటాం. ఈ మటన్ ఇందులో వంపేసుకుంటాం. ఇదంతా చక్కగా కలిసేటట్టు ఇప్పుడు కలుపుకుంటాం. ఇది ఈ మటన్ ఆనియన్స్ మంచి స్మెల్ వస్తుంది కదా, చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసి వేసుకుంటాం. అలాగే గుప్పుడు కరివేపాకు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటామండి ఇందులో. ఇదంతా కొంచెం కలిసేటట్టు కలుపుకుంటాం. ఒక 3 మినిట్స్ కలుపుకొని ఇందులో మసాలా కారం వేసుకుంటాం. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు, అలాగే అదే స్పూన్తో ఇది మసాలా కారం నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. ఇందులో గరం మసాలా దినుసులన్నీ పడతాయి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ 3 స్పూన్స్ వేసుకుంటాం. ఇదంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుందాం. ఇలా ఫ్రైలా రావాలి. ఫ్రైలాగా వస్తేనే మటన్ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మటన్ ఆయించుకున్నాం కదా, ఇందులో ఇంకొంచెం ఒక టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. వేసుకొని ఇందులో వంపేసుకుంటాం. ఇదంతా చక్కగా కలిసింది కదా, ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయింది కదా, చూసారా మటన్ ఫ్రై చాలా బాగా వచ్చింది. ఇలా రావాలి. ఇప్పుడు చివరిగా దీని మీద కొత్తిమీర చల్లేసుకుందాం. మటన్ సింపుల్గా ఫ్రై చేయడం చూపించాను కదా, ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. అబ్బబ్బబ్బా, అసలు అదిరిపోయింది ముక్క. చారన్నంలోకి ఈ మటన్ ఫ్రై నంచుకుని తింటే ఉంటుంది నోట్లో బ్లెస్సే.